డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. సమతల పటాల వైశాల్యాలు అధ్యాయంలో మనం అభ్యాసము 9.1లోని కొన్ని సమస్యలు చేశాం కదా! ఈరోజు మిగిలిన సమస్యలు పూర్తి చేద్దాం. ఐదో సమస్య. క్రింద ఇవ్వబడిన పొలముల యొక్క వైశాల్యమును కనుగొనుము. కొలతలన్నీ మీటర్లలో ఉన్నవి అని చెప్పాడు. చూద్దాం. ఎటువంటి పొలం ఇచ్చాడు? ఒకటవదట. ఈ విధంగా ఒక అక్రమాకార పొలం ఇచ్చాడు. దాని శీర్షాలు, దాని యొక్క కొలతలు. చూసారు కదా! ఇప్పుడు ఇందులో మనకు ఈ పొలంలో ఏం కనిపిస్తున్నాయి? ఈ పొలాన్ని ఎన్ని విధాలుగా విభజించాడు చూడండి. ఇక్కడ ఏ, బి, సి, హెచ్ ఇదొక సమలంబ చతుర్భుజం. అట్లాగే సిహెచ్డి ఇదొక త్రిభుజం. నెక్స్ట్ డిఐఈ ఇదొక త్రిభుజం. నెక్స్ట్ ఈఐజిఎఫ్ ఇదొక సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. నెక్స్ట్ ఏఎఫ్జి ఇదొక త్రిభుజం. ఈ విధంగా 2 సమలంబ త్రిభుజాలు, 2 సమలంబ చతుర్భుజాలు, 3 త్రిభుజాలుగా విభజించబడింది. కాబట్టి మనం ఒక్కొక్క భాగం యొక్క వైశాల్యం కనుక్కొని, ఆ భాగాల వైశాల్యాల మొత్తాన్ని కనుక్కుంటే ఇప్పుడు మనకు ఈ ఏబిసిడిఈఎఫ్ అనే పొలం యొక్క వైశాల్యం మనకు తెలుస్తుంది. మరి ప్రారంభిద్దామా? ఓకే. ముందుగా ఏంది? ఏబిసిహెచ్ ట్రెపీజియం వైశాల్యం తీసుకుందాం. ఇప్పుడు ఏబిసిహెచ్ ట్రెపీజియంలో మనకు ఏవి సమాంతర భుజాలుగా కనిపిస్తున్నాయి? ఏబి, సిహెచ్. కాబట్టి మరియు వీటి యొక్క మధ్య దూరం, ఈ సమాంతర భుజాల మధ్య దూరం ఏహెచ్. కాబట్టి ఈ ట్రెపీజియం వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తం ఏబి మరియు సిహెచ్‌ల మొత్తం ఏబి ప్లస్ సిహెచ్ ఇంటూ ఈ సమాంతర భుజాల మధ్య దూరం ఏహెచ్. ఆ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన మన కొలతలు ప్రతిక్షేపిద్దాం. ఏంది? ఏబినేమో 30 ఇచ్చాడు. సిహెచ్ 40 ఇచ్చాడు. ఏహెచ్ ఈ మొత్తం దూరం 80 ఇచ్చాడు. కాబట్టి విలువలు ప్రతిక్షేపిస్తే హాఫ్ ఇంటూ 30 ప్లస్ 40 ఇంటూ 80. మనం 30 2 చేత ముందు 80ని కొట్టివేస్తూ దీన్ని సూక్ష్మీకరిస్తే 30 ప్లస్ 40 70 ఇంటూ 2 చేత కొట్టివేసిన తర్వాత 40. 70 ఇంటూ 40 2800 చదరపు మీటర్లు వచ్చింది ఈ భాగం వైశాల్యం. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకుందాం? సిహెచ్డి త్రిభుజం యొక్క వైశాల్యం తీసుకుందాం. సిహెచ్డి త్రిభుజం యొక్క వైశాల్యంలో ఎట్లా తీసుకుంటాం? త్రిభుజ వైశాల్యం అంటేనే మనకు తెలుసు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి హాఫ్ ఇంటూ భూమి సిహెచ్, ఎత్తు డిహెచ్. కాబట్టి హాఫ్ ఇంటూ సిహెచ్ ఇంటూ టిహెచ్ తీసుకుందాం. సో ఇప్పుడు విలువలు ప్రతిక్షేపిద్దాం. హాఫ్ ఇంటూ సిహెచ్ 40, డిహెచ్ 80. మళ్ళీ కూడా ఇక్కడ 2 చేత 40ని కొట్టివేస్తే 20లో భాగించబడుతుంది కాబట్టి 2 ఇంటూ 20లో పోతుంది కాబట్టి 20 ఇంటూ 80 మిగులుతుంది. సో 20 ఇంటూ 80 అంటే 1600 చదరపు మీటర్లు. ఇది సిహెచ్డి త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు అట్లాగే డిఐఈ త్రిభుజం యొక్క వైశాల్యం. డిఐఈ త్రిభుజం యొక్క వైశాల్యం. సో ఇక్కడ ఇది మిస్టేక్‌గా ఉంది. డిఐ త్రిభుజం వైశాల్యం పొడవు ఏమవుతుంది? భూమి ఏమవుతుంది? ఈఐ, ఎత్తు డిఐ. సో ఈఐ ఇంటూ డిఐ ఇది. సో ఆ విధంగా డిఐ ఏమో 40, ఈఐ ఏమో 60. సో 40 ఇంటూ 60. సో నెక్స్ట్ ఆ విధంగా సూక్ష్మీకరిస్తే 1200 చదరపు మీటర్లు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడేముందిగా ఈఐజిఎఫ్ ట్రెపీజియం యొక్క వైశాల్యం. ఇది కూడా ఏమవుతుంది మనకు? ఈఐ పొడవు 60, జిఎఫ్ పొడవు
50 ఈ ఐజీ పొడవు 70గా ఇవ్వడం జరిగింది. కాబట్టి హాఫ్ ఇంటూ ఈ సమాంతర భుజాల పొడవుల మొత్తం ఇంటూ సమాంతర భుజాల మధ్య దూరం ఐజీ. విలువలు ప్రతిక్షేపిస్తే చూడండి హాఫ్ ఇంటూ 60 + 50 ఇంటూ 70. సో 110 ఇంటూ అంటే 60 + 50 110 అయింది. 2 చేత ఇక్కడ 70ని భాగిస్తే 35 వచ్చింది. 110 ఇంటూ 35 3850 చదరపు మీటర్లు. ఆ తదుపరి మిగిలిందేంటిదిగా ఏజీఎఫ్. కాబట్టి ఏజీఎఫ్ త్రిభుజం యొక్క వైశాల్యం. హాఫ్ ఇంటూ భూమి ఎఫ్‌జీ ఎత్తు ఏజీ. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఏది భూమి అయినా, ఏది ఎత్తైనా సేమ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి సో, ఎఫ్‌జీ 50, ఏజీ 50. విలువలు ప్రతిక్షేపిస్తే హాఫ్ ఇంటూ 50 ఇంటూ 50. సో, 50 2 చేత భాగించబడినప్పుడు 25 అవుతుంది. 25 ఇంటూ 50 అంటే 1250 చదరపు మీటర్. ఎందుకంటే కొలతలన్నీ చదరపు మీటర్లలో ఉన్నాయి కాబట్టి వైశాల్యాలన్నీ చదరపు మీటర్లలో వస్తాయి. సో, ఇప్పుడు 5 విడి భాగాల వైశాల్యాలు కనుక్కున్నాం మనం. ఇప్పుడు ఈ వైశాల్యాల మొత్తం చూడండి. ఇవ్వబడిన పటం యొక్క వైశాల్యం. సో, ఈ అన్ని పటాల వైశాల్యాలు మొత్తం రాస్తాం. అంటే ఏఎఫ్, ఏబీసీహెచ్ ట్రిపీజియం యొక్క వైశాల్యం ప్లస్ సీహెచ్‌డి త్రిభుజం వైశాల్యం ప్లస్ డీఐఈ త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈఐజీఎఫ్ ట్రెపీజియం వైశాల్యం ప్లస్ ఏజీఎఫ్ త్రిభుజం వైశాల్యం. ఈ విధంగా అన్ని వైశాల్యాల మొత్తం కనుక్కుంటే ఏమవుతుంది మనకు? మొదట 2800 ప్లస్ 1600 ప్లస్ 1200 ప్లస్ 3850 ప్లస్ 1250. సో, మొత్తం కూడితే 10,700 చదరపు మీటర్లు వస్తుంది. ఇది ఇవ్వబడిన పొలం యొక్క వైశాల్యము. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దీన్ని మీరు చాలా చక్కగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో కూడా మనకు ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు తదుపరి సమస్య చూద్దాం. ఇది ఒకటోది అయిపోయింది. ఇప్పుడు రెండోది చూద్దాం. రెండవ పటం ఏ విధంగా ఇచ్చాడు? ఇప్పుడు కూడా ఒక అక్రమాకార పొలం ఇవ్వడం జరిగింది. సో, ఇందులో శీర్షాలివి కొలతలు వచ్చేసాయి. ఇప్పుడు చూడండి. ఇందులో ఏమేమి ఉన్నాయి మనకు? ఏబీకే ఒక త్రిభుజం. బీసీఐకే ఒక ట్రెపీజియం. సిడిఈఐ ఒక ట్రెపీజియం. ఈఎఫ్హెచ్ ఒక త్రిభుజం. ఎఫ్హెచ్జేజీ ఒక ట్రెపీజియం. జీఐజీజేఏ ఒక త్రిభుజం. అంటే మొత్తం మీద 3 త్రిభుజాలు, 3 సమలంబ చతుర్భుజాలుగా విభజించబడింది. మరొక్క భాగం వైశాల్యం కనుక్కుంటూ పోదామా? సో, మొదట ఏబీకే త్రిభుజం. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే హాఫ్ ఇంటూ 50 ఇంటూ 30. సో, చేస్తే ఏమొస్తుంది? 750 చదరపు మీటర్లు. నెక్స్ట్ ఈ భాగం అంటే ఏంటి? బీసీఐకే ట్రెపీజియం వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ సమాంతర భుజాలు 30, 40ల మొత్తం ఇంటూ వాటి మధ్య దూరం 60. కాబట్టి హాఫ్ ఇంటూ 30, 40ల మొత్తం ఇంటూ 60. సో, దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది? 2100 చదరపు మీటర్లు. ఆ తరువాత ఇంకొకటేంది? సిడిఈఐ ట్రెపీజియం యొక్క వైశాల్యం. సో, అదే మాదిరిగా సేమ్ ఏంటి? హాఫ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తం ఇంటూ మధ్య దూరం. హాఫ్ ఇంటూ 40 + 50 ఇంటూ 80. సో, ఆ విధంగా సూక్ష్మీకరిస్తే 3600 చదరపు మీటర్లు. ఆ తర్వాత ఈహెచ్ఎఫ్ త్రిభుజము. హాఫ్ ఇంటూ భూమి ఈహెచ్ ఎత్తు ఎఫ్హెచ్. కాబట్టి హాఫ్ ఇంటూ 40 ఇంటూ 20. అంటే ఎంతొస్తుంది? 400 చదరపు మీటర్లు. ఆ తదుపరి ఎఫ్జీజేహెచ్ ట్రెపీజియం యొక్క వైశాల్యం. హాఫ్ ఇంటూ 20 + 40 ఇంటూ 80. అంటే ఏమవుతుంది?
60 ఇంటూ 40 మొత్తం మీద 22,400. ఇంకేం మిగిలింది మనకు? ఏజేజీ త్రిభుజ వైశాల్యం. సేమ్ మళ్ళీ అది కూడా అదే విధంగా చేస్తే ఎంతవుతుంది? 1400 చదరపు మీటర్లు. సో, ఇప్పుడు మనకు ఇవ్వబడిన పొలం వైశాల్యం ఏమవుతుంది మళ్ళీ? ఈ అన్ని వైశాల్యాల మొత్తం. చూడండి. ఏబీకి త్రిభుజం యొక్క వైశాల్యము, ప్లస్ బీసీఐకి ట్రిపెజియం యొక్క వైశాల్యము, ప్లస్ సీడీఈఐ ట్రిపెజియం యొక్క వైశాల్యము, ప్లస్ ఈహెచ్ఎఫ్ త్రిభుజం యొక్క వైశాల్యము, ప్లస్ ఎఫ్జీజేహెచ్ ట్రిపెజియం యొక్క వైశాల్యము, ప్లస్ చూడండి జీజేఏ త్రిభుజం యొక్క వైశాల్యం. అంటే మొత్తం మీద ఏమవుతుంది? అన్ని 750 ప్లస్ 2100 ప్లస్ 3600 ప్లస్ 400 ప్లస్ 2400 ప్లస్ 1400. సో, మొత్తం ఏమవుతుంది? 10,650 చదరపు మీటర్లు. ఇది ఇవ్వబడిన పొలం యొక్క వైశాల్యం. సో, ఈ విధంగా అక్రమాకారం ఒకవేళ మనకి కొలతలు ఇవ్వకున్నా కూడా మనం ఆ విధంగా విభజించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కొలతలతో పాటే ఇవ్వడం జరుగుతుందనుకోండి. సో, ఇది నెక్స్ట్. తర్వాత సమస్యకు వెళ్దాం. 6వ సమస్య. సమలంబ చతుర్భుజంలోని సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి 5:3. వాటి మధ్య దూరం 16 సెంటీమీటర్లు. సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 960 చదరపు సెంటీమీటర్లు అయితే సమాంతర భుజాల పొడవులను కనుగొనుము. అంటే సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. పొడవులు ఇవ్వకుండా పొడవుల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. వాటి మధ్య దూరం ఇవ్వడం జరిగింది. వైశాల్యం కూడా ఇవ్వడం జరిగింది. మనం కనుక్కోవాల్సింది ఆ నిష్పత్తి ఇచ్చిన భుజాల పొడవులు ఎంతెంతో కనుక్కోవాలి. సో, ముందు మనం పటం గీసుకుందాం దీనికి. ఇవి సమలంబ చతుర్భుజం. సో, దీని యొక్క భుజాల పొడవులు ఏంటి? 5:3లో ఇవ్వడం జరిగింది. కాబట్టి భుజాల పొడవుల నిష్పత్తి 5:3 ఇచ్చింది కాబట్టి ముందు వాటిని మనం ఆ పొడవులు ఏ విధంగా తీసుకుంటామంటే ఆ నిష్పత్తిలోని పదాల గుణకాలు తీసుకుంటాం. అంటే 5, 3లను x చేత గురించి తీసుకుంటాం. అంటే ఇప్పుడు సమాంతర భుజాల పొడవులు ఏమైతాయి? 5x మరియు 3x అనుకుంటాం. సో, ఇది 5x, 3x. మరియు ఈ భుజాల మధ్య దూరం ఎంత ఇచ్చాడు మనకు? 16 సెంటీమీటర్లు. ఈ విధంగా 16 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తం ఇంటూ సమాంతర భుజాల మధ్య దూరం కదా! ఈ సూత్రంలో మనకున్న విలువల్ని ప్రతిక్షేపించడం ద్వారా మనం x విలువను సులభంగా కనుక్కోవచ్చు. సో, సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము అంటే సమస్యలో ఎంత ఇవ్వడం జరిగింది? 960. కాబట్టి 960 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తం. సమాంతర భుజాల పొడవులు ఏమనుకున్నాం మనం? 5x, 3x అనుకున్నాం కాబట్టి వాటి మొత్తం 5x ప్లస్ 3x ఇంటూ వాటి మధ్య దూరం ఎంత? 16. సో, ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే 960 ఈజ్ ఈక్వల్ 2 చేత 16ని భాగిస్తే 8 వస్తుంది కదా! కాబట్టి 960 ఈజ్ ఈక్వల్ టు 8x ఇంటూ ఈ 2 చేత 16ని భాగించి 8 తీసుకున్నాం. సో, 8 ఇంటూ 8 64x ఈజ్ ఈక్వల్ 960. అంటే ఇప్పుడు 60 మనం xని కనుక్కోవాలి కాబట్టి 64ని పక్షాంతరం చెందిస్తే x ఈజ్ ఈక్వల్ టు 960/64. ఆ విధంగా మనకు భాగిస్తే 15 వస్తుంది. x విలువ 15 వచ్చింది. మనం కనుక్కోవాల్సింది సమాంతర భుజాల పొడవులైన 5x, 3x కనుక్కోవాలి. కాబట్టి ఈ వచ్చిన x విలువను ఇందులో ప్రతిక్షేపించడం ద్వారా సమాంతర భుజాల పొడవులు ఏమవుతాయి? 5x, 3x అంటే 5 ఇంటూ x విలువ 15 కాబట్టి 5 ఇంటూ 15 మరియు 3 ఇంటూ 15. ఆ విధంగా 75, 45 అవుతాయి. కాబట్టి సమాంతర భుజాల పొడవుల మధ్య ఏమవుతాయి? 75 సెంటీమీటర్లు, 45 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం సమాంతర భుజాల పొడవులు కనుక్కున్నాం. సో, తదుపరి సమస్య 7వ సమస్యకెళ్దాం. ఇది చూడండి.
ఒక భవనం యొక్క నేల 3000 టైల్స్‌చే కప్పబడింది. టైల్స్ అంటే తెలుసు కదా మనకు. నేలపైన ఫ్లోరింగ్‌కి వాడతాం. ప్రతి టైల్ సమచతుర్భుజ ఆకృతిని కలిగి ఉండి, కర్ణముల పొడవులు 45 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు కలిగి ఉన్నది. ప్రతి టైల్ యొక్క వెల చదరపు మీటర్‌కి రూ. 20 ఫ్లోరింగ్‌కి అయ్యే మొత్తం ఖర్చు ఎంత? హ్మ్. మామూలుగా మనకు ఇది దీని ఇటువంటి సమస్యలు చాలామంది మన పెద్దవాళ్ళు అనుభవం చేసుకునే ఉంటారు. ఎట్లా? నేల మీద బండలు పరిచేటప్పుడు, బాత్రూమ్‌లో టైల్స్ పరిచేటప్పుడు ఇటువంటి మనం సాధారణంగా ఫేస్ చేసి ఉంటాం. ఏంది ఇప్పుడు? నేల మొత్తం 3000 టైల్స్‌చే కప్పాలి. ఎటువంటి టైల్స్ అవి? సమచతుర్భుజ ఆకృతి. అంటే రాంబస్ ఆకారంలో ఉన్న టైల్స్ తోటి మనం నేల ఫ్లోరింగ్ జేయవలసి ఉంటుంది. అయితే ఒక్కొక్క టైలు 45 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు కలిగి ఉంది. ఈ కర్ణాల పొడవులు. ఒక్కొక్క టైల్ యొక్క కర్ణాలు, ఈ రాంబస్ యొక్క కర్ణాలు 45 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లున్నాయి. అయితే ప్రతి టైల్ యొక్క వెల చదరపు మీటర్‌కు రూ. 20. అంటే ఒక్కొక్క టైల్‌కి ఎంత అవుతుందో ఖర్చు ఇవ్వకుండా చదరపు మీటర్‌కు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఒక్కొక్క టైల్ ఎన్ని చదరపు మీటర్లుంది? మరి ఒక టైల్‌కి ఎంతవుతుంది? మరి ఆ విధంగా 3000 టైల్స్‌కి ఎంతవుతుంది? అనేది మనం కనుక్కుందాం. సో, సాధన చూద్దామా? ముందు రాంబస్‌ని గీసుకున్నాం. సమచతుర్భుజం అంటే రాంబస్. సో, దీని యొక్క కర్ణాలు ఎట్లా ఉన్నాయి? ఈ విధంగా ఉంటాయి. ఆ పొడవులెంత? 45 ఒకటి, 31. ఆ! ఇప్పుడు ముందుగా రాంబస్ యొక్క కర్ణాల పొడవులు. అంటే టైల్ యొక్క కర్ణాల పొడవులు. ఏంటి? 45 సెంటీమీటర్లు, మరి 30 సెంటీమీటర్లు. మరి ఈ సమచతుర్భుజాకార వైశాల్యం మనకు మరి లెక్కలో చదరపు మీటర్‌కు అన్నాడు. పొడవులేమో సెంటీమీటర్‌లో ఇచ్చిండు. కాబట్టి ఈ సెంటీమీటర్‌లను కూడా మనం మీటర్‌లోకి మార్చుకుందాం. ఏ విధంగా 100 చేత భాగించడం ద్వారా మీటర్‌లకు మార్చుకోవచ్చు. ఒక మీటర్‌కి 100 సెంటీమీటర్లు కాబట్టి 45 సెంటీమీటర్లు అంటే ఎన్ని మీటర్లవుతుంది? 45/100. అదేవిధంగా 30/100. సో, భాగిస్తే 0.45, 0.3 మీటర్లు వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం. ఇప్పుడు ఈ రాంబస్ యొక్క వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ కర్ణాల పొడవుల లబ్దం. హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. అంటే ఆ విధంగా హాఫ్ ఇంటూ 0.45 ఇంటూ 0.3. మరి 2ని 0.3 2 చేత 0.3ని భాగిస్తే 0.15 వస్తుంది. ముందర ఉన్న 0.45ని గుణిస్తే 0.0675. ఇది ఒక్కొక్క రాంబస్ యొక్క అంటే ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం. 0.0675 చదరపు మీటర్లు. మరి, మరి మొత్తం మనకి ఎన్ని టైల్స్ పట్టినాయి? 3000 టైల్స్ పట్టినాయి. కాబట్టి మరి 3000 టైల్స్ యొక్క వైశాల్యం ఏమవుతుంది? ఒక టైల్ వైశాల్యం ఇంటూ 3000 అంటే 0.0675 ఇంటూ 3000. ఆ విధంగా 202.5 చదరపు మీటర్లొస్తుంది. మరి ఒక్కొక్క చదరపు మీటర్‌కి రూ. 20 ఖర్చయితే, ఈ 3000 టైల్స్ అంటే 202.5 చదరపు మీటర్ల వైశాల్యానికి ఎంత ఖర్చవుతుంది? అది మన సమస్య ఇప్పుడు. కాబట్టి ఒక చదరపు మీటర్ ఫ్లోరింగ్‌కి అయ్యే ఖర్చు రూ. 20 అయితే, మరి 202.3000 టైల్స్ అంటే మనకి ఎంత వైశాల్యం వచ్చింది? 202.5 చదరపు మీటర్లొచ్చింది కాబట్టి, మరి 202.5 చదరపు మీటర్ల వైశాల్యానికి అయ్యే ఖర్చు అంటే ఏమవుతుంది? 202.5 ఇంటూ 20. సో, ఆ విధంగా ఎంతవుతుంది? 4050 ఏంటివివి? రూపాయలు. కాబట్టి ఫ్లోరింగ్‌కి అయ్యే మొత్తం ఖర్చు రూ. 4050. సో, ఒక్కొక్క టైల్ వైశాల్యాన్ని చదరపు మీటర్లలో కనుక్కొని 3000 టైల్స్ వైశాల్యం ఎంతవుతుంది? మరి ఒక చదరపు మీటర్‌కి రూ. 20 అయినా మొత్తం 3000 టైల్స్‌కి ఎంతవుతుంది? అనేది మనం కనుక్కుంటాం.
నెక్స్ట్ ఇంకో సమస్యను మనం చూద్దాం. హ్మ్. ఈ క్రింద పంచభుజి ఆకృతిలో ఉన్న పటం ఇయ్యబడింది. దీని వైశాల్యమును కనుగొనేందుకు జ్యోతి మరియు రచయిత దానిని 2 వేర్వేరు విధాలుగా విభజించారు. ఆయన 2 విధాలుగా పంచభుజి వైశాల్యం కనుక్కోండి. దాని నుండి మీరు ఏం గమనించారు? చూద్దాం అసలు పటం ఈ విధంగా ఇవ్వబడింది. హ్మ్. సో, ఈ విధంగా ఉన్న పటాన్ని జ్యోతి ఈ విధంగా విభజించుకొని సమస్యను సాధిస్తే అంటే వైశాల్యం కనుక్కుంటే, రషీద అనే అమ్మాయి ఈ విధంగా విభజించి వైశాల్యం కనుక్కుంది. అంటే జ్యోతి ఏమో 2 సమలంబ చతుర్భుజాలు కదా ఇక్కడ. 2 సమలంబ చతుర్భుజాలుగా విభజిస్తే, రషీదానేమో ఒక దీర్ఘ చతురస్రము లేదు 15, 15 కాబట్టి ఒక చతురస్రము, ఒక త్రిభుజంగా విభజించి కనుక్కున్నది. మరి ఈ 2 విధాలుగా మనం వైశాల్యం ఎంతొస్తుందో కనుక్కుందాం. అంటే జ్యోతి కనుక్కుంటే ఏ విధంగా వచ్చిందో చూద్దాం. రషీదా కనుక్కుంటే ఏ విధంగా వచ్చిందో చూద్దాం. మరి ఆ రెండిటి మధ్య ఏదైనా తేడా ఉందా చూద్దాం. ముందుగా జ్యోతి విధానంలోకెళ్దాం. కదా! సో, జ్యోతి విధానం. జ్యోతి ఇవ్వబడిన పటం ఏ విధంగా ఉంది? జ్యోతి గీసుకున్న పటం ఏ విధంగా ఉందో చూద్దాం. హ్మ్. ఈ విధంగా ఉంది గదా! ఇది ఇవ్వబడిన పటం. జ్యోతి ఈ విధంగా వివరించుకుంది. సో, ముందు ఏం చేద్దామంటే దీన్ని మనం శీర్షాలు లేవు కాబట్టి శీర్షాలు పెట్టుకుందాం. ఏ, బి, సి, డి, ఇ, ఎఫ్. ఆ! ఇప్పుడు ఈ కొలతలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మొత్తం 30 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 30. ఇవి 2 15. ఇది ఎట్లాగో కింద 15. ఆ! అంటే ఇప్పుడు మనకు ఈ ఏసీ పొడవు 15 ఉంది గదా! ఈ 2 భుజాల పొడవులు సమానం కాబట్టి పైన ఈ ఒక సమానం గుర్తిచ్చాడు గదా! కాబట్టి మనం ఇప్పుడు ఈ నుండి బికి లంబంగా ఈ నుండి ఏసీకి లంబంగా గీస్తే అది 2 సమాన భాగాలుగా విభజిస్తుందనమాట. అంటే ఈ పొడవు 15లో ఇది 7.5, ఇది 7.5 అవుతుంది. సో, ముందుగా ఏబీసీడీఈఎఫ్ అనే పంచభుజి ఏబీఈఎఫ్, బీసీడీఈ అనే 2 సమలంబ చతుర్భుజాలుగా విభజించబడింది. 2 ఒకే విధంగా సమానంగా ఉన్నాయి చూడండి. సమలంబ చతుర్భుజాల పొడవుల మొత్తం 15, 30, 15, 30. మధ్య దూరం ఇప్పుడు ఇటు, ఇటు సమానం అనుకున్నాం. కాబట్టి 2 సమానంగా వస్తాయి. ముందు ఏది ఈఎఫ్, ఈడీలు సమానం కాబట్టి చెప్పుకున్నాం గదా! ఈబీ ఏం చేస్తుంది? ఏసీని 2 సమాన భాగాలుగా వేస్తుంది. కాబట్టి ఏబీ అయినా, బీసీ అయినా ఎంత ఉంటుంది? ఏసీలో సగం. అంటే 15లో సగం. ఏసీ 15 ఇచ్చాడుగా మనకి కింద భుజం. 15లో సగం అంటే 7.5 సెంటీమీటర్లు. ఇప్పుడు ఇగ ఏబీఈఎఫ్ సమలంబ చతుర్భుజం తీసుకుంటే సమాంతర భుజాల పొడవులేంటి? 15, 30. ఏఎఫ్ 15, బిఈ 30. ఈ సమాంతర భుజాల మధ్య దూరం ఏబీ ఎంత? 7.5 కనుక్కున్నాం గదా! ఇప్పుడు ఏబీఎఫ్ సమాంతర చతుర్భుజం వైశాల్యం. హాఫ్ ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తం. అంటే ఏఎఫ్ ప్లస్ బిఈ మరియు సమాంతర భుజాల మధ్య దూరం ఏబీ. ఆ విలువలు ప్రతిక్షేపిస్తే హాఫ్ ఇంటూ ఏఎఫ్ 15, బిఈ 30, ఏబీ 7.5. సో, 45 అవుతుంది. 15 ప్లస్ 30 అంటే ఇంటూ 7.5. సో, మొత్తం మీద సూక్ష్మీకరిస్తే 168.75 చదరపు మీటర్లు వస్తుంది. ఇది ఏబీఎఫ్ సమలంబ చతుర్భుజ వైశాల్యం. మరి బీసీడీ కూడా అదే కొలతలుంది కాబట్టి దాని వైశాల్యం కూడా 168.75 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు జ్యోతి విధానంలో కనుక్కున్న మొత్తం పంచభుజి వైశాల్యం ఏమవుతుంది? ఈ 2 సమలంబ చతుర్భుజాల వైశాల్యాల మొత్తం. అంటే 168.75 ప్లస్ 168.75 337.5 చదరపు సెంటీమీటర్లు. ఇది
ఏబిసిడిఎఫ్ పంచభుజ వైశాల్యం. జ్యోతి విధానంలో కనుక్కుంటే 337.5 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. మరి రషీదా కూడా కనుక్కుంది కదా! రషీదాకి ఎంతొస్తుందో చూద్దాం. రషీదా విధానం. సో, ఇవ్వబడిన పటం ఏ విధంగా ఉంది? రషీదా ఏ విధంగా గీసుకుందో ఒకసారి తీసుకుందాం ఫస్ట్. ఇది ఇవ్వబడిన పటం. రషీదా ఈ విధంగా వేయించుకుంది. దానికి మనం శీర్షాలు పెట్టుకుందాం. ఏబిసిడిఈ. కొలతలు చూడండి. ఈ విధంగా కొలతలు ఇవ్వడం జరిగింది. ఆ! ఇప్పుడు ఏబిసిడి అనేది ఒక చతురస్రం మనకి. ఎందుకంటే ఆసన్న భుజాలు లంబకోణాలు కాబట్టి ఇది మరియు ఆసన్న భుజాలు సమానం. ఆసన్న కోణం లంబ కోణాలు. కాబట్టి ఇదొక చతురస్రం అవుతుంది. ఈ చతురస్రం వైశాల్యం భుజము ఇంటూ భుజం ద్వారా కనుక్కుంటాం. నెక్స్ట్ సిడిఈ త్రిభుజం. ఇందులో భూమి డీసీ అంటే 15 మనకు తెలుసు. అయితే ఎత్తు ఏ విధంగా తెలుసుకుంటాం? ఈ మొత్తం ఎత్తు 30 నుంచి చతురస్రం ఎత్తు 15 తీసేస్తే మిగిలింది త్రిభుజం ఎత్తు అవుతుంది. అంటే 30 నుంచి 15 తీసేస్తే 15 త్రిభుజం ఎత్తు అవుతుంది. కదా! సో, సమస్యను స్టార్ట్ చేద్దామా? అంటే ఈ ఈఎఫ్ త్రిభుజం ఎత్తు అన్నమాట. ఈఎఫ్ ఎత్తు. ఏబిసిడిఈ ఈ పంచభుజి ఏబిసిడి అనే చతురస్రము డీఈసీ అనే త్రిభుజములుగా విభజించబడింది. కాబట్టి చతురస్ర భుజం ఎంత ఇప్పుడు? ఏబి 15 సెంటీమీటర్లు. కాబట్టి చతురస్ర వైశాల్యం భుజం ఇంటూ భుజం ప్రకారం 15 ఇంటూ 15 అంటే 225 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. నెక్స్ట్ డీఈసీ త్రిభుజం యొక్క భూమి డీసీ 15 సెంటీమీటర్లు మరియు ఎత్తు ఈఎఫ్ అంటే 30 నుంచి ఈ 15 తీసేస్తే 15 సెంటీమీటర్లు. ఇప్పుడు డీఈసీ త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి డీసీ ఇంటూ దాని మీదకి గీస్తున్న లంబం ఎఫ్. అంటే పొడవులెంత? డీసీ 15, ఈఎఫ్ కూడా 15 అని వచ్చింది మనకు. కాబట్టి చేస్తే 7 ముందు 15 2 చేత భాగిస్తే 7.5 వస్తుంది. 7.5 ఇంటూ 15 అంటే 112.5 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. మరి ఇప్పుడు ఏబిసిఈడి మొత్తం పంచభుజి వైశాల్యం ఏమవుతుంది? ఏబిసిడి చతురస్ర వైశాల్యము మరియు డీఈసీ త్రిభుజ వైశాల్యం. ఆ విధంగా 225 ప్లస్ 112.5 అంటే 337.5. కాబట్టి ఏబిసిడి పంచభుజి వైశాల్యం ఎంతొచ్చింది మనకు? 337.5 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. మరి ఇంతకుముందు జ్యోతి కనుక్కున్నప్పుడు కూడా అంతే వచ్చింది గదా! కాబట్టి ఒక పటాన్ని ఏ విధంగా విభజించి మనం వైశాల్యాలు కనుక్కున్నా కూడా ఆ మొత్తం పట వైశాల్యంలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి అదే రాద్దాం. పంచభుజిని ఏ విధంగా భాగాలు చేసి వైశాల్యం కనుక్కున్నా వైశాల్యంలో మార్పు ఉండదని చెప్పవచ్చు. ఇది ఈరోజు యొక్క క్లాసు. ఇక నెక్స్ట్ క్లాస్‌లో మనం